సో ఈ ప్రభుత్వం మీద మళ్ళీ మీకు నమ్మకం కలిగిందా? అప్పుడు ఏమైనా ఉందా, అసలు నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా నెరవేరుస్తారు. ప్రజాపాలనకి విలువనిచ్చి మన ముఖ్యమంత్రి గారు మా కోరిక నెరవేరుస్తారని గట్టిగా ఆశిస్తున్నాము. ఖచ్చితంగా నెరవేరుస్తారని ఎదురు చూస్తున్నాము. సార్ 2005లో భూదానోద్యమం వాళ్ళు మామూలుగా కేటాయించారు సార్ ఇవన్నీ. సార్ అయితే దానికి సపోర్ట్గా గవర్నమెంట్ దీనికి మాకు కలెక్టర్ గారు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా దాన్ని మేము కట్టుకోవాలని ట్రై చేస్తున్నాం, కానీ దానికి ఎలాంటి మౌలిక వస్తువులు లేనందువల్ల మేము అక్కడ కట్టుకోలేకపోయాం స్టార్టింగ్లో. తర్వాత ఐసి ఆధీనంలో ఉందని చెప్పారు. ఇప్పుడు ఎన్నిసార్లు అక్కడ కలిసి చేసినా కూడా వాళ్ళు ఇళ్ళకు పర్మిషన్ మాత్రం వాళ్ళు కూడా కలిసాను సార్, కలిస్తే దీన్ని వాళ్ళ ఆధీనంలో ఉందని తెలిసింది. ఇంక ఇప్పుడు వాళ్ళు అసలు మాకు ఎంఆర్ఓ దాని మీద ఎలాంటివి ఇవ్వట్లేదు మాకు. కాబట్టి ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చారు ఇవి, కానీ ఇప్పుడు దాదాపు 19 సంవత్సరాలు అయిపోయి 21 సంవత్సరం నడుస్తుంది. ఇప్పటిదాకా కూడా ఇంతమంది 770 మంది ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకోవాలని చూస్తుంటే అక్కడ ఇంతవరకు ఎలాంటి ఉలుకు పలుకు లేదు. కనీసం మరీ ఇచ్చిన ఇందులో ఉన్న వాళ్ళంతా ఇల్లు లేని వాళ్ళే. ఇల్లు ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ వీకర్ సెక్షన్ నుంచే. అంటే అప్పటి నుంచి ఇప్పటి నుంచి కొంచెం ఏదో చేంజ్ వస్తుంది కదా. ఇప్పుడు మేము చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాం, స్మాల్ ఉద్యోగాలు చేసుకుంటున్నాం, అంత మాత్రం ఇది కాదు. అప్పుడు ఆ రోజుల్లో మా యొక్క స్థితిగతులను బట్టి, మా యొక్క ఇదిని బట్టి వాళ్ళు ఇచ్చింది, మమ్మల్ని ఇది చూసి ఇచ్చినవే అవి.